నిన్న ఏదైతే ఓటాన్ బడ్జెట్ మీద కేంద్రం విడుదల చేసిందో, ఆ తరువాత కేంద్ర మంత్రి రైల్వే జోన్ గురించి అడిగితే, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోతే మేమేం చేస్తాం, అది మా తప్పు కాదని ఆయన అనడం. ఇందాక గట్టిగా ఒక గంటన్నర 2 గంటల క్రితం వైజాగ్ నుంచి ఏదైతే రైల్వే జోన్కి సంబంధించిన శాఖ ప్రకటన చేసింది. మేము 52.22 ఎకరాల భూమిని మేము సిద్ధంగా ఉంచాం, మీరు వచ్చి చూసుకుని ఫైనల్ చేసుకోండి, మా మీద తప్పు చేయొద్దని చెప్పి వాళ్ళు చెప్పడం. దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? ఏముంది వరప్రసాద్ గారు, టామ్ అండ్ జెర్రీ ఆట. భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి టామ్ అండ్ జెర్రీ ఆట. వాళ్ళు మేము ఇచ్చామంటారు, వీళ్ళు ఇవ్వలేదంటారు. వీడు చేసేది ఏమి లేదు, వాడు ఇచ్చేది లేదు. ఇవన్నీ కూడా అంటే పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభలో ప్రశ్నోత్తరాలతో మనల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మనం ఏదో పెచ్చోళ్ళలాగా, దద్దమ్మల్లాగా, ఇలా పురుగుల్లాగా చేతకరించుకొని మనకి చెప్పే హితబోధలు ఇవి. ఇప్పుడు రైల్వే జోన్ ఎవరు అడిగారు? విభజన హామీలో ఉన్న చట్టం. అది చట్టం అండి. అది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తిని దొంగ ఉంటుందా ఏంది? 53 ఎకరాలు ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు. 53 ఎకరాలు కూడా ఏం చేస్తావు నువ్వు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చానంటుంది, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. ఎవరు చేస్తాడు? పంచాయతీ రాజధాని నిధులకు ఇచ్చావు, ఇస్తానన్నావు. రాజధాని సంగతి చూస్తాం కదా. రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని నాటకాలు ఆడింది. కోర్టులో ఎన్నిసార్లు అఫిడవిట్లు వేసింది, ఏమనేసింది. ఒకసారేమో ఒక అఫిడవిట్ వేసింది, ఒకసారేమో ఒక అఫిడవిట్ వేసింది. మొట్టమొదటేమో అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడింది, తర్వాత ఏమో అనుకూలంగా మాట్లాడింది. ఎక్కడ కంట్రోలింగ్ ఉంది? పోలవరం డబ్బుల సంగతి ఏంటి? ఇప్పుడు ప్రతోడు ఓ ప్రశ్న అడగటం పార్లమెంట్లో, దానికి ఆ కేంద్ర మంత్రి ఏదో సమాధానం చెప్పటం, ఓ రాయి. ఎందుకంటే ఎన్నికల తరుణం కదా. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు కానీ, ఆ నల్ల గీతలు కానీ ఎక్కడ మనకు అంటుకొని రేపొద్దున మనకు పరుగు పోతుందేమో, లేదా మన మైత్రి బంధానికి భంగం కలుగుతుందని చెప్పిన భావంతో మాట్లాడటమే తప్ప అసలు భారతీయ జనతా పార్టీ ఏం చేసి చచ్చింది? ఏం చేసింది? ఇప్పుడు 10 ఏళ్ళు సార్. ఇప్పుడు విభజన చట్టం ప్రకారంగా ఆ ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ పరిధి కూడా అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయింది. మరి 10 ఏళ్లలో చేసింది ఏముంది చెప్పండి సార్? వాళ్ళని కనుక కనిపిస్తే అసలు ఆంధ్రప్రదేశ్కి మేము ఏదేదో చేసాము, దోచి 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 తోచి 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 పెట్టామని చెప్పి చెప్తారు. ఏం చేశారు చెప్పండి? అని దుర్మార్గమైన అబద్ధాలే తప్ప. నేను చూశాను 53 ఎకరాల పంచాయతీ. వాళ్ళు ఏమో ఇవ్వలేదు, లేకపోతే మేము పెట్టేవాళ్ళం, స్థలాన్ని చూపించట్లేదు అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఇప్పుడే స్థలాన్ని చూపించాము 52 ఎకరాలు. ఏమండి, ఆదానికి వేల ఎకరాలు దోచడానికి, ఎవడో పరిశ్రమలు పెట్టడానికి 1000 ఎకరాలు ఇవ్వటానికి, ఆ కోడిగుడ్డు మంత్రి 13 లక్షల కోట్ల రూపాయలకి ప్రజల భూములు ఇవ్వటానికి ఉన్న భూములు 53 ఎకరాలు వీళ్ళు ఇవ్వటానికి ఇవ్వండి. అది పెట్టేదా సచ్చేదా? అంటే ఎన్నికలు వస్తేనేమో విభజన హామీలు, ప్రత్యేక హోదాలు, లేదంటే రైల్వే జోన్లు గుర్తుకొస్తాయా? ఎన్నికలు అయిపోతేనేమో పండగ అయిపోయినట్టేనా? ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎందుకు మాట్లాడుతున్నాయి ప్రత్యేక హోదా గురించి? మొన్న 2 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలుగా ఎవడో నా బోటోడు మాట్లాడండి దీక్షలు పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలేనని. అప్పుడు అందరూ తిని తొంగున్నారు, ఎవరు కూడా మాట్లాడట్లా. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయిగా, ఇప్పుడు రాజకీయ విమర్శలు చెయ్యాలి, అందుకని ఏది ప్రత్యేక హోదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోనీ ఇప్పటికేమైనా స్పందిస్తుందా ప్రభుత్వం? ఇప్పుడు మసిబుసి మారడికాయ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, అసలు భారతీయ జనతా పార్టీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత కోస్తే భారతీయ జనతా పార్టీ నిలువెల్ల కోసింది ఆంధ్రప్రదేశ్ని. నిజానికి కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన గాయాల నుంచి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చే కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలుగు చేస్తుందని చెప్పేసి మనం నమ్మాం. ఇప్పుడు మోడీ గారే వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం కానీ, రాజధాని అమరావతికి స్వయంగా ఆయనే ఉపవాస దినాల్లో వచ్చి శంకుస్థాపనలో పాల్గొనడంతో కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అనుకున్నాం. ఆ ఆదుకుంటుందనే భావంతోనే అప్పుడు తెలుగుదేశం పార్టీ మైత్రి బంధానికి వెళ్ళింది. ఉమ్మడి ప్రభుత్వాన్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసింది, కేంద్రంలో కూడా జట్టు కట్టింది. నిలువెల్ల ముంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం పట్ల ఎలాంటి ఇది లేదు. ఇంకో నేను తప్పనిసరిగా ఒక భావం కూడా పెరుగుతుంది. నిన్న మొన్న కూడా కర్ణాటక నుంచి ఒక ఎంపీ మాట్లాడాడు. అసలు దక్షిణ భారతదేశం ఏర్పడాల్సిన పరిస్థితులు భారతదేశంలో ఏర్పాటు అవుతుంది. అంటే దక్షిణాది రాష్ట్రాల మీద చేతకన్నిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఉత్తరాది రాష్ట్రాలకు ఒక ప్రేమ, దక్షిణాది రాష్ట్రాలకి ఒక ప్రేమ. ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు లాగా ఒక వివక్షత రూపేణ చేస్తుంటే ఆ భావజాలం కూడా పెరుగుతుంది. ఇటు ఆంధ్ర కానీ, లేదంటే తమిళనాడు కానీ, లేదా కేరళ కానీ, కర్ణాటక కానీ, దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా ఆ భావం పెరుగుతుంది. ముఖ్యంగా అసలు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిన్న ఓట్ అనే అకౌంట్ బడ్జెట్లో కూడా రూపాయి బెల్ల లేదండి. రూపాయి బెల్ల లేదు.
పోనీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న రైల్వే జోన్కి సంబంధించిన హామీ కూడా లేదు, ఆ హోదాకు సంబంధించిన మాట లేదు, ఆ పోలవరం మీద రూపాయా లేదు. మీకు వెనుకబడ్డ ప్యాకేజీల కోసం ఇచ్చిన డబ్బులు కూడా లేవు కదా. ఇప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ ప్రాంతాలకి ఏటా ఇన్ని కోట్ల రూపాయలు 350 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి విభజన చట్టంలో పెట్టిన హామీ కూడా ఏం లేవు కదా. కాబట్టి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదా భారతీయ జనతా చేతిలో చాలా ఘోరంగా అవమానపడ్డాం. ఇచ్చిన రూపాయి ఏమీ లేదు. మరి అందుకనే ఈ రోజున కూడా అందరూ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళైతే ఇక రాజకీయాల కోసం ఒకటేంటంటే అసలు ఎన్ని మాట్లాడతాం వరప్రసాద్ గారు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని నువ్వే తొంగలో దొక్కితే అసలు ఈ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రవేశపెట్టింది భారతీయ జనతా పార్టీ. పోలవరం ఏమో జాతీయ ప్రాజెక్టు, నీ అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం కడతానంశం తీసుకుంది, నీ అనుమతి లేకుండా ఏం కాదు. అలాగనే అమరావతి కూడా నీ అనుమతితోనే మీరు ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ ఎంక్వైరీ జరిగింది, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూముల సేకరణ జరిగింది, మీకు తెలిసింది, మీకు చెప్పారు, మీరు వచ్చారు. ఇవన్నీ కూడా తప్పుడు విధానాలు అయితే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది కదా. మళ్ళీ ఈయనొచ్చి 3 అనంగంలోనే మళ్ళీ సంకలు గుర్తుకొని మళ్ళీ 3 రాజధానులకు అనుగుణంగా మాట్లాడారు. కాబట్టి చాలా ఘోరాతి ఘోరంగా రాష్ట్రం విడిపోయింది, ఇబ్బంది పడుతుంది. కాబట్టి విడిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలకు సమయంతో ధైర్యంగా ఏ రాజకీయ పార్టీకి వాత పెట్టాలో కీలేరుగా వాత పెట్టే పద్ధతులకు ఆలోచించాలి.